పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికలలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. కొంతకాలం క్రితం అనారోగ్యంతో సర్పంచ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎల్విన్పేట సిఐ సత్యనారాయణ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 1202 ఓట్లకు గాను 437 ఓట్లు పోలయ్యాయి. ఈ పోరులో వైసీపీ బలపరిచిన ఆరిక గోపాల్ అనే అభ్యర్థి 54 ఓట్ల మెజారిటీతో టీడీపీ బలపరిచిన కొండగొర్రి వెంకట్రావుపై గెలుపొందారు. ఓకేనా. ఈరోజు కురుపాం మండలం గుమ్మ పంచాయతీకి సంబంధించి ఉప ఎన్నిక గుమ్మ ప్రభుత్వ 7 స్కూల్ నుంచి జరుగుతుంది. సుమారు 1202 ఓట్లు కలవు. దీనికి సంబంధించి ముందుగానే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కురుపాం వారి దగ్గర కూడా 144 సెక్షన్ ఆర్డర్స్ కూడా తీసుకొని ఇక్కడ లాండ్ ఆర్డర్ అంతటిని కంట్రోల్లో ఉంచడం జరిగింది. మా పరంగా సుమారు 40 మంది పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ పార్టీస్తో చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఏరియా డామినేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ఇప్పుడు పోలింగ్ అనేది 1 గంటతో క్లోజ్ అవుతుంది. 2 నుంచి మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గుమ్మ పంచాయతీ సర్పంచ్గా ఉప ఎన్నికల్లో సర్పంచ్గా ఈరోజు గెలవడం జరిగింది. ఈ గుమ్మ పంచాయతీ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు నేను పాముల పుష్ప శ్రీవాణి గారు నాయకత్వంలో పరిస్థితి రాజు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో గెలవడం జరిగింది. ఈ గుమ్మ పంచాయతీ గ్రామంలో ప్రతినిధులని ప్రజల కోసం సక్రమంగా నిర్వహిస్తానని, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని మనవి చేస్తూ ఉన్నాను.